హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఆహ్, లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే పల్లీలు బ్లాక్‌గా టర్న్ అయిపోతాయి. పల్లీలో నుంచి మంచి అరోమా రిలీజ్ అవుతున్న టైంలో ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు బానే పడతాయి. ఎందుకంటే పల్లీలు కొంచెం తియ్యగా ఉంటాయి కాబట్టి. మిరపకాయలు కూడా వేగుతున్న టైంలో ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోవాలి. అలానే జీలకర్ర. ఇందులో జీలకర్ర మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు చట్నీ రెడీ అయిన తర్వాత. సో, కొంచెం ఎక్కువ వేసుకున్నా బావుంటుంది. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులో ఆహ్, చట్నీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేద్దాము. వాటర్‌ని యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ దోసకి, ఇడ్లీకి, ఉప్మాకి, పునుగుల్లోకి చాలా బావుంటుంది. చూస్తున్నారు కదా! ఇలా రావాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీని ఒక బౌల్‌లో వేసుకుందాము. మనకు తగినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. థిక్‌గా ఉండాలి అంటే వాటర్ యాడ్ చేయొద్దు. కొంచెం లూజ్‌గా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందాక ట్యాంపరింగ్ చేసుకున్నది ఈ చట్నీలోకి వేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఆల్ అబౌట్ నోయింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.